నమస్తే అండి జగదేవి గారు. హలో. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏది ఓపెన్ చేసినా ముందుగా వచ్చే పేరు స్వేచ్ఛ, ప్రముఖ యాంకర్, బలవన్ మరణం, ఆత్మహత్యాయత్నం. జీవితంలో చాలా పోరాడి ఉండొచ్చు. చాలామంది నీతులు చెప్తానే ఉంటారు. నేను కూడా 100 చెప్తాను. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే గట్టిగా మాట్లాడితే ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్ అనుకుంటారు. ఎప్పుడు నవ్వుతూ కనిపించారనుకో అసలు వీళ్ళకి కష్టాలే ఉండవు, ఎంత చక్కగా నవ్వుతుందని అనుకుంటారు. కానీ అంతరంగాల్లోకి వెళితే తెలుస్తుంది వాళ్ళు ఎంత స్ట్రాంగ్, ఎంత వీక్ ఉన్నారో అనేది. స్వేచ్ఛ స్ట్రాంగ్ అంటే ఆమె మాటలు స్ట్రాంగే, మాకు కూడా తెలిసిన అమ్మాయి, 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్పే. కానీ ఎంత వీక్ లేదు అని అనుకుంటే డిప్రెషన్లోకి వెళ్ళి ఉండాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాలి, మందులు వాడుతూ ఉండాలి. సో ఏది ఏమైనా ఆ అమ్మాయి ఈరోజు మన మధ్య లేదు. ఒక వార్త వేయడంలో తప్పు ఉందని నేను అనను. బలవన్ మరణం చెందింది, ఒక వార్త చెప్పడంలో తప్పలేదు, చెయ్యాలి, కవర్ చేయడం కూడా అది మన బాధ్యత. అదే ఎందుకు ఇలా చేసింది కానీ అదే పనిగా వార్తలా అండి ఏదో అసలు ఎంత బాధాకరం అంటే, నేను ఆ అమ్మాయి డెడ్ బాడీ ఇలాంటి మాటలు కూడా నేను మాట్లాడను. అక్కడే పడుకుని ఉంది, మైకులు పట్టుకొచ్చారు. అరే బరీల గ్రౌండ్కి వెళ్తే అక్కడికి మైకులు పట్టుకొచ్చారు. జర్నలిస్టులుగా ఈ స్థానంలో కూర్చొని ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకే భయం వేసింది. ఎందుకంటే రేపు అన్న రోజు మన పాయింట్ ఇలా చేసే కదా చూపిస్తారు మీలాంటి అనలిస్టులు, పెద్దవాళ్ళు. ఏందమ్మా ఇది అని. ఎంత బాధాకరం కదా. దేనికోసం అంటారు? వ్యూస్ కోసమా? మీరే చెప్పాలి, ఛానల్లో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే నేను ఎప్పుడూ చెప్పాను, ఇది వాడికి పైన వాడి ప్రెజరు, లేదంటే ఒక ఫీడ్ మనం ఒక్కడే రావాలి. ఆ అంతరాలలో ఇప్పుడు ఆవిడ చావుకి కారణం పూర్తిగా ఎవరికి తెలియదు. ఆవిడ వచ్చి చెప్పాలి. ఆవిడ లేదు మన మధ్య. తల్లి తండ్రికి కూడా కొంతవరకు అర్థమై ఉంటుంది, పూర్తిగా తెలియదని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే చూసిన కూడా రకరకాలుగా, అంటే తెలుగులో ఒక సామెత ఉందిలేండి, అంటే మా ప్రాంతంలో వాడుతారు, గొడ్డు గోతులో పడితే తలో బెడ్డ వేసిరారంట, ఒక్కో తలో రాయ. అంటే దాన్ని ఎలా పైకి తీసుకొద్దామని ఉండదు, ఊరికే నవ్వుతూ ఉంటారంట. దాని మీద రాయేసే, దానికి కొట్టిందిరా, దానికి తల మీద తగిలిందిరా, దాని నడుము మీద తగిలిందిరా అన్నట్టు. సో ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మీడియా పర్సన్ అంటే మన జాతికి చెందిన అమ్మాయిని కూడా విడిచిపెట్టట్లేదు, చూసారో లేదో. అక్కడ మళ్ళీ అల్టిమేట్గా కావాల్సింది వ్యూస్, సబ్స్క్రిప్షన్స్, ఎనలేని ఎవరికి దక్కని ఫీడు, ఎవరికి దక్కని సమాచారం. మనం ఫస్ట్ మనమే ఇచ్చాబాయ్, మనం 1 మిలియన్ వెళ్ళి చూసావా. ఇందులో ఉన్న పరిస్థితి ఇంకొక ముసుగు చెప్పనా, ఎక్కడ లేని ప్రేమ కనిపిస్తుంది దేంట్లో. స్వేచ్ఛ మీద, హరే స్వేచ్ఛ కదా అని అంటున్నారు. ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి, ఆమె ఫ్యామిలీ ఏంటి, ఇప్పుడు ఏం చేస్తుంది, ఎవరితో ఉంటుంది అనేది మహా అయితే 5 నుంచో 10 మందికి తెలుసు, మీడియా మిత్రులకి అని అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి, ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా అమ్మాయి క్యారెక్టర్ని నువ్వు రోడ్డు మీద పెట్టేశారు. ఎందుకు? నీకు ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిళ్ళు అయితే ఎందుకు, ఎవరితో ఉంటే ఎందుకు, అవన్నీ చెప్తారా? అవును, అంటే చెప్తారా చెప్పరా కాదు ఇక్కడ క్వశ్చన్. అందుకే అంటారు అసలు చెప్పచ్చా. ఇప్పుడు ఆత్మహత్య నేరం అని ఎందుకు అన్నారంటే, నా ప్రాణం నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా, వేరే వాడు దెబ్బేస్తే ఒప్పుకోను కానీ నేనైతే ఏదైనా చేసుకుంటా అనుకునే సమాజంలో అది చేయడం తప్పే. ఇప్పుడు మొన్న పాస్టర్ ప్రవీణ ఉన్నాడు పాపం, పోనీ ఆయన ప్రవచనకర్త, ఏదో మంచివాడు ఓకే, ఆయనకి ఏదో చిన్న అలవాటు ఉంది, దాన్ని నేను తప్పు పట్టను, ఆయన వ్యక్తిగతం అది. సరే ఏం చేశారు, ఇంకా మర్డరు, ఆయన ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఏమైంది, ఆయన వ్యక్తిగతం అంతా తవ్వాల్సి వచ్చింది. దాంతోపాటు ఆయన నమ్ముకున్న దేవుని కూడా రోడ్డు మీదకి లాగేశారు. ఎవరు లాగారు? ఈ సోకాల్డ్ మీరు అన్నట్టు జాలి చూపిస్తున్నాం, ఆయన అసలు అలవాటు లేదబ్బా, అట్లా అలవాటు ఉన్నాడు, ఆ దేవుడిని నమ్ముకోడబ్బా, ఆయన అలా చేసుండడబ్బా అని చెప్పి మరికొద్ది గుచ్చి అయితే సీసీ ఫుటేజ్తో సహా మొత్తం లాగేశారు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అప్పటికి అతని భార్య వేడుకుంది, బాబు వదిలేండి ఇక్కడికి, అతని ఆత్మశాంతికి నేనేదో ప్రార్థన చేసుకుంటా, మా భగవంతుడు నాకు ఎంతే జీవితం ఇచ్చాడు అనుకుంటా అని వేడుకున్నా కూడా వదలలే. ఇంకొక వెధవ మళ్ళీ ఇప్పటికీ వచ్చి మీటింగ్ పెడుతున్నా ఆయనది ఖచ్చితంగా హత్య అంటాడు. నువ్వు చూసావా ఎట్లా చెప్తున్నావు? ఇంకా ఎందుకు ఆ చనిపోయిన ఆత్మ కూడా శాంతి లేకుండా ఈ ఓవర్ యాక్షన్ ఎందుకండి?
అంటే ఒక వర్గము ఆడికి ఏదో సపోర్ట్గా మనం మాట్లాడదాం, లేదురా వాడి తరపున మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు, మనం ఏదో చేద్దామరా అనుకుంటున్నాడు, కానీ వాడిని బజార్కి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు సేమ్ ఆ స్వేచ్ఛ గారు అసలు ఏంటి ఆ బరియల్ గ్రౌండ్ లో మైకులు ఏంటండి, కెమెరాలు ఏంటండి? తప్పే ఉంది. వీసుద్దా మాకు ఇదే విషయంలో మోహన్ బాబు గారు మాట్లాడితే ఆ జర్నలిస్ట్కి సారీ చెప్పేంత వరకు ఒప్పుకోలేదుగా. మీడియా ప్రతినిధులు పెద్దవాళ్ళు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారుగా, దాన్ని ఒక 1 డే అంతా స్క్రోలింగ్ నడిపారుగా. అప్పుడు ఒక్కరైనా కరెక్టే కదా, ఆయన పర్సనల్ విషయాలు ఎందుకు జోక్యం చేసుకోవడం, ముక్కులో వేలు పెట్టి కెలకడం ఎందుకు ఒక్కరైనా ఖండించారా? ఈ సోకాళ్ళు మైకులు పట్టుకున్న అందరూ అమ్మో అక్కడ మాత్రం యూనిటీ, అమ్మోరే మన ఛానల్ మనకు ఎవరే అనొద్దురా, మనమంతా ఒక ఇదిరా అంట. వ్యక్తిగత స్వేచ్ఛ హరించాక ఎవడైతే ఆ చిన్న పిల్ల ఏదో ఉంటది. ఇప్పుడు అదే నేను అదే వాళ్ళ పర్సనల్, అది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ, అది ఖచ్చితంగా. అది ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నిన్ను అలా చేశారా ఇలా చేశారా ఎందుకు, అది ఆ అడిగేవాడికి విజ్ఞత ఉండాలి. అదే చెప్తున్నాను కదండి, ఆడికి ఆ కష్టం వచ్చినప్పుడు అంతవరకు అర్థం కాదు, ఆడికి అర్థం కాదు. అంటే ఏదో చేసేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ ఈరోజు అమ్మాయి క్యారెక్టర్ని బయట పెట్టేశారు. ఎంత బాధాకరం అంటే కింద కమెంట్స్ చదువుతుంటే నేను కొన్ని వీడియోస్ చదివాను. జడ్జిమెంట్గా మొదటి మొగుడిని వదిలేసిందా, ఇంకొకటి చేసుకుందా, అలా అలా అంటే పర్వాలేదు, దాని కొనసాగింపుగా ఇలాంటి వాళ్ళకి అంతేలే, అది చాలా పెద్ద మాట. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ సోకాల్డ్ పేరున్న ఒక పెద్ద ఛానల్ అధినేత ఆ ఛానల్లో డిస్కషన్ చేస్తూ పలానోడు విమర్శిస్తూ పెద్ద స్టైలిష్గా చేస్తాడు. పొద్దున లేస్తే వేరే ఛానల్లో కనబడతాడు, ఈ ఛానల్తో తెగదింపులు అయిపోయాయి. సో వీడు ఈ సదరు వ్యక్తి వేరే ఛానల్కి వెళ్ళొచ్చు, డిస్కస్ చేయొచ్చు, మళ్ళీ నచ్చపోతే ఇంకో ఛానల్కి వెళ్ళొచ్చు, ఇంకా పెట్టచ్చు. అదే రాజకీయ నాయకులు పార్టీ మారితే మాత్రం ఓసర వెల్లులంట. రాజకీయ నాయకుడు అది ప్రొఫెషనల్గా ఫీల్ అవుతున్నాడు. ఎక్కడ కంఫర్ట్ ఉంటే ఎవడు మంత్రి పదవి ఇస్తే అటు వెళ్తాడు, తప్పేముంది. మరి నువ్వెందుకు మారుతున్నావు? వీడొక ఆడి కారు, ఒక 6 lakhs ప్యాకేజు, ఒక బంగ్లా ఇస్తే నువ్వు ఈ ఛానల్లో, నెక్స్ట్ డే ఆడొక 10 లక్షల ప్యాకేజు, ఒక BMW కారు, వేరే బంగ్లా ఇస్తే అంటే ఆ ఛానల్, తప్పేముంది. మరి నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు? ప్రశ్నించలేవు కదా. బట్ ప్రశ్నించేస్తున్నావు. నా వీపు ఎవరికి నాకు కనబడదు. నేనేమనుకుంటానంటే ఎవరికి కనబడట్లేదు అనుకుంటాను, బట్ నా అనుకున్న వాళ్ళకి కనిపిస్తుంది నా వీపు. ఇలాంటివి పర్వాలేదు, సరే, ఇంకా ఆడి విజ్ఞతకి ఆడి సిగ్గుకి సంబంధించింది. కానీ చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అనేది చాలా, అంటే మనకున్న సంస్కారంలో భాగం. ఎంత చెడ్డోళ్ళు దుర్మార్గులు, ఎంతో మన కళ్ళు ఎదురుగుంటాను ఇన్ని పాపాలు చేసేసాడు అని అనుకున్నా చనిపోయిన తర్వాత ఏమి మంచోడైపోతాడు, ఏం మాట్లాడతాడు, వెళ్ళి కాళ్ళు దండం పెట్టుకుని వచ్చేస్తారు సీరియస్ గా. అవును అవును, పోన్లేరా పాపం వాడు పాపం పోతాడు, అంతే కదా. కానీ అదే అంటున్నానండి, తల్లిదండ్రుల ప్రేమను రోడ్డు మీదకి లాగేశారు. ఈరోజు మీరు ఏదో మాట్లాడుతున్నారు, ఇంకొకరెవరో వీడియోలు చేయాల్సిన పరిస్థితి, ఇంకొకరెవరు ఉత్తరాలు రాయాల్సిన పరిస్థితి, ఇంకెవరెవరో మీడియా మళ్ళీ భార్యాభర్తల విషయాలకు కూడా పెద్ద ప్రోగ్రామ్ పేర్లు పెట్టి మరి వాళ్ళకి ఏదో సెటిల్ చేసేసినట్టు అనుకుంటున్నారు, కానీ రోడ్డు ఎక్కించేస్తున్నారు, మొత్తం రోడ్డు ఎక్కించారు. ఈరోజు తల్లిదండ్రుల ప్రేమను తప్పుపట్టే పరిస్థితి, ఆ అమ్మాయి క్యారెక్టర్ని తప్పుపట్టే పరిస్థితి, వెనకాల వచ్చే జడ్జిమెంట్లు అతి భయంకరం. నేను అందుకే మీరు ఇప్పుడు టాపిక్ ఎత్తారు కూడా మాట్లాడదాం, కానీ నాకు అసలు ఆ టాపిక్ మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు. ఇట్లా చేయడం వల్ల అది తప్పన్న విషయం నన్ను మనం మాట్లాడలేదు అనుకోండి, మనం కూడా నిజమే. ఇప్పుడు మనం తప్పు, అది విజ్ఞత కాదు అని మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ మన తర్వాత కామెంట్స్ చూడండి, పెద్ద వచ్చాడు రా పతివ్రత చెప్పడానికి అని ఉంటుంది కామెంట్లో. మరి ఆ అవకాశం మళ్ళీ ఇంకొకసారి ఆవిడ పేరుని తలుచుకొని బదనాం చేసే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలని నేను వద్దంటున్నాను. నా ఇంటెన్షన్ అది, బట్ ఖండించాలి. మీరు అన్నట్టు అది వాస్తవమే. ఎవడో ఒకటి చెప్పాలిగా, పిల్లికి మేడలో ఎవడో ఒకటి గంట కట్టాలిగా. నేను వెళ్ళా ఆ రోజు అమ్మాయి స్వేచ్ఛ దగ్గరికి, తనున్న ప్లేస్కి, అందరూ శోకసప్తరం. ఎలా ఉన్నదంటే పరిస్థితి అట్లా ఉంది, బిడ్డను కోల్పోయారు తల్లిదండ్రులు. బాధాకరం ఏంటి తెలుసండి, అక్కడ కనీసం ఇంకొక గంట కూడా మన కళ్ళ ముందు ఉండదు స్వేచ్ఛ. వన్స్ పట్టుకెళ్తే ఇంక లేదు జీవితానికి. ఆ గంట సేపైనా తనివితేరా ఆ పిల్లను చూసుకోవాలనుకుంటారు కదా, బోర్మని ఏడాలనుకుంటారు. ఆ ఛాన్స్ కూడా ఎవరు ఇవ్వలేదండి అక్కడ. బాధపడదాం నుంచుంటే వెళ్ళి మైకులు పెడితే ఇంకేం ఏడుస్తారు? కష్టం బాధే కదండి, కన్నీళ్లతోనే మనకు ఆ బాధను అక్కడ కొట్టుకుపోతుంది. ఏడనివ్వలేదు అక్కడ ఏడని కూడా ఏడనివ్వలేదు.
పోనీ అది ఇంకా అంటే ఇలాంటివి దరిద్రం వింటే ఏంటంటే ఉమ్. ఆ బరేల గ్రౌండ్ కి కూడా మైకులు వెళ్ళాయి. అంటే ఇలాంటివి మనం నిట్టూర్చడం బాధపడడం తప్ప అంటే ఆ టైం ఆ స్పేస్ ఇచ్చేసిన తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పి 4-5 రోజుల పెద్దత నువ్వు మాట్లాడు. సభ పెడతారు ఎట్లాను, ఆమె సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి అక్కడికి వెళ్ళాక అసలు ఏం జరిగిందమ్మా ఏంటి అని అడుగు, తప్పేముంది? మీకు ఒక విషయం అంతే తెలుసా, అండి. జీవితంలో చాలా చూసుంది స్వేచ్ఛ, చూసుందేమో అని కూడా నేను అన్ను, తెలుసు కాబట్టి మాకు చూసింది. మేబీ బతుకుంటే చూశారు. ఇలాంటి మాటలు పడాల్సి వస్తుందేమో, నేను లేనప్పుడు మాట్లాడుకుంటారా బాబు అని ఆ ఛాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారేమో తను. కాదు కాదు ఇంకా ఏదో ఉంటుందంటే మనం చెప్పుకోలేంది ఏదో మాటలు ఉండొచ్చు, నాకు మాటలు తెలియదు. పనులు క్వశ్చన్ చేయడం, జడ్జ్ చేయడం. సో సాడ్ అండి. అంతకుమించి మనం ఏం అందుకే మాట్లాడలేము. మనం ఎప్పుడు నేను ఏ టాపిక్ లో చెప్పేది అదేనండి, మారాల్సింది మనమే అని, ప్రజలే, ఎస్పెషలీ మన మీడియా మారాలి. అందుకే తన వ్యక్తిగత జీవితం ఆపేయాలి ఎప్పటికైనా. కోర్టు చూద్దాం. కేసులు వెళ్తున్నాయి, కోర్టు చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు, మనకెందుకు బాధ? మనం ఎందుకు 10 మందికి మైకుల్లో పెట్టి చెప్పి ఆ అమ్మాయి క్యారెక్టర్ని జడ్జ్ చేయించాలి కదా?